ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నియోజకవర్గంలో ఉంటాను. ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చెస్లో ప్రసంగం చేస్తా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. నాకొక్క రూపాయి కానుకొద్దు, మీరు ఇచ్చినా తీసుకోను. ప్రేమగా నన్ను కౌగిలించుకోండి. ఊరుకోమ్మా, ఊరుకోరా. కానుకక్కర్లేదు. మరలా చెప్తున్నా, మీ చర్చిలో 5 మందే ఉన్నా కూడా నేను అక్కడ వాక్యం చెప్తా. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఎందుకు మీకు మీకై మీరు దాడి చేసుకోవాలన్నటువంటి భావన అసలు ఎందుకు కలిగింది? డిప్రెషన్. దాడి నిజం, కారద్దాలు పగిలిపోయింది నిజం, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ జనాలు ఏడ్చింది నిజం. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు అసోది. ట్రీట్మెంట్ జరిగింది నిజం. ఇవన్నీ నిజాలే, ఇందులో ఎక్కడ యాక్టింగ్ లేదు. ఇది వెరీ క్లియర్. దాడి చేసింది బయట వాళ్ళు చేశారు. వీడికి ఇంకా తగ్గల. కంప్లీట్ గా నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా, ఐఎమ్ వెరీ క్లియర్. దాడి అటాక్ అనేది నాకు బయట వాళ్ళ నుంచి జరిగింది. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం చెప్పారు. ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తా కదా. ఆ తుకడా బొకడాగా ఎందుకు ప్లాన్ చేస్తా? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. ప్లాన్ చేసుకుంటే మంచి హైవే ఏరియాలోనో హాస్పిటల్ దగ్గర ప్లాన్ చేసుకుంటా, కానీ సిగ్గులేదురా నీకు? అడవి ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో దాడి చేయించుకొని చచ్చిపోతానో బతుకుతానో కూడా తెలియదు అలాంటి ఏరియా అది. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. యేసు ప్రభువును కూడా తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా మహాత్మా గాంధీని తిట్టేటోళ్ళు ఉన్నారు, నెహ్రూని తిట్టే వాళ్ళు ఉన్నారు. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా ఈడు? నేను టాపిక్ మాట్లాడరా లంజావుడు కంటుంటే మళ్ళా ఎరుపు వేసేసాడు, బాగా వేసేసాడు. మతాల్ని రెచ్చగొట్టానా? హిక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చిన ఉరిశిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరిశిక్ష కూడా తీయచ్చు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, కోర్టులో వాదలు జరుగుతున్నాయి. రేపు నేను వాయిదాకి వెళ్ళాలి నర్సీపట్నం కోర్టులో. ది నెక్స్ట్ డే. అద్దా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. అభిమానించిన అభిమానులందరికీ, ప్రతి ఒక్కరికి అభినయ దర్శన్ వెరీ క్లారిటీ ఇస్తున్నాడు. చెప్పి తగలడు. ఈ దాడి బయట వాళ్ళ నుంచి నా మీద జరిగిందే తప్ప నేను కానీ చేసుకున్నది కాదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. అయితే వెళ్ళి ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదు. నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు.